గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు మనతోనే. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. మీరు నిజంగానే సూపర్ ఉన్నారు. ఒక వీడియో మాత్రం చూసాను, మీ కొడుకుతోనే చేశారు. బాగా వైరల్ అయింది, ట్రోల్ అయింది, కమెంట్స్ కూడా వచ్చాయి. ఆ వీడియో గురించి మీరేం మాట్లాడతారు? చాలా వర్స్ట్ గా ఉంది అసలు కామెంట్స్ అయితే. నా కొడుకు నా నడుము ముట్టుకుంటే నీకేంటి బాధ? మీరు ఒక్కరే అమ్మాయా? నేను ఒక్కటే. చిన్న పాప మా సిస్టర్ ఉండింది, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడే, నేను 5 years ఉన్నప్పుడే తను చనిపోయింది. ఎలా? నేను ఒకటే బిడ్డ కాబట్టి నాకు కోరుకున్నది సెకండ్లో మా నాన్న పెడతారు. ఒకవేళ చివరిగా ఆయన ఉంటే ఆయనతో మీరు మాట్లాడాలనుకుంటుంది ఏంటి? వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు మనతోనే. చాలా బ్యూటిఫుల్ గెస్ట్ అని ఎందుకంటున్నా అంటే, ఆస్ట్రేలియాలో తెలుగు అమ్మాయి. సో ఐడియా అయితే చాలా మంది గుర్తొచ్చిండొచ్చు. ఒకప్పుడు ఆవిడ వీడియోస్ అయితే చాలా ట్రెండ్. అండ్ ఆస్ట్రేలియాలో మన తెలుగు అమ్మాయి అని అవార్డు కూడా ఇచ్చారు ఆవిడకి. సో సంధ్య రమేష్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. మీరు నిజంగానే సూపర్ ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఏవియేషన్ స్క్రీనింగ్ ఆఫీసర్. ఓకే. ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తాను, మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో. ఓకే. ఈ వర్కింగ్, రీల్స్ ఇదంతా ఎలా బ్యాలెన్సింగ్? అంతా నార్మల్, ఇంకా ఆడపిల్లలు చేసుకుంటూ వెళ్తారు కదా, చేసుకుంటూ అలా వెళ్ళిపోవాలి. ఇది మన ఎంటర్టైన్మెంట్ అనమాట. రీల్స్ ఇంకా జాబ్ ఇదంతా ఇంకా నార్మల్, అందరు అమ్మాయిలు చేసేదే. ఇంకా అవును, అంతే నార్మల్. ఒక వీడియో మాత్రం చూసాను, మీ కొడుకుతోనే చేశారు. చాలా బాగా వైరల్ అయింది. అది బాగా అంటే బాగా వైరల్ అయింది, ట్రోల్ అయింది, కమెంట్స్ కూడా వచ్చాయి. ఆ వీడియో గురించి మీరేం మాట్లాడతారు? చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా, ఎందుకు ఆ కామెంట్స్ అలాగే ఉంచావు, తీసేయి అని. మా సిస్టర్ ఒక ఆమె ఉంది, తను కాల్ చేసి చెప్పారనమాట, తీసేయి, ఎందుకు మనకు అవసరమా ఇవన్నీ, ఏదో నార్మల్గా వీడియోస్ చేసుకోకుండా ఎందుకు ఇదన్నీ పరువు పోతుంది అంటే, ఇంకా మా హస్బెండ్ అవంతా ఇగ్నోర్ చేసేయి అంటే, ఇంకా ఏదో ఒకటి చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడు ఇంక ఇవన్నీ పట్టించుకోవద్దు, లేదు ఇది పట్టించుకుంటారంటే ఆపేసేయి, అంతే, నిజమే అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నప్పుడు నాకు ఇంకెవ్వరితో పని లేదు ప్రపంచంలో. ఏదైనా కూడా మా హస్బెండ్ మాత్రమే. ఆయన ఓకే అంటే ఓకే, నో అంటే ఆ సెకండ్ నేను స్టాప్ చేసేస్తాను. ఇంకా నాకు ఇంకా అవసరం లేదు, ఆ సెకండ్ నెక్స్ట్ సెకండ్ నేను స్టాప్ చేసేస్తాను. కాబట్టి ఎవరు నేను పట్టించుకోని ప్రపంచంలో, ఓన్లీ హస్బెండ్ అంతే. ఇంకా పిల్లలు అంటే పిల్లలు మమ్మల్ని ఫాలో అయిపోతారు. నా కొడుకుని అడిగాను యాక్చువల్గా ఈ కామెంట్స్ చూసి, ఏనన్నా ఏమన్నా తీసేయాలా అంటే, మమ్మీ అవంతా స్ట్రెస్ తీసుకోవద్దు మమ్మీ అనేసి అన్నాడు మా బాబు. ఓకే. కానీ ఆ కామెంట్స్లో యాక్చువల్లీ నేను ఒక వీడియో కూడా చేశాను పెడదామని, వెంటనే ఒక 2 days తర్వాత నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను ఎక్కువ దాన్ని మళ్ళీ చూడడము అలాంటివి చెయ్యను. కానీ ఎక్కువ కామెంట్స్ వచ్చేసరికి చాలా టైం తర్వాత, మేబీ 1 year, ఆఫ్టర్ 1 year నాకు వచ్చింది ఇంత మంచిగా వ్యూస్. ఎప్పుడైతే 100K వచ్చిందో 100K తర్వాత నాకు వ్యూస్ రావడం ఆగిపోయింది. అయినా నేనేదో సరదాగా చేస్తున్నా, ఏ వ్యూస్ లైక్స్ ఇదంతా ఫేమస్ ఇదంతా ఏం లేదు, అదొక మెమొరీ, అంతే ఏదో ఇంకా గ్రాండ్ మదర్ అయినప్పుడు చూసుకోవచ్చు ఓకే ఓకే అన్నట్లు. సరే నేనేదో సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. సరే ఏంటి అని చూస్తే చాలా వర్స్ట్గా ఉంది అసలు కామెంట్స్ అయితే. ఇంకా కామెంట్స్ చూసి చాలా బాధ అయితే అయింది. అందులో మన ఇండియన్స్ స్టెప్ మామ్ అంట. ఏంటి స్టెప్ మామ్, ఏంటి స్టెప్ మామ్ అయితే మదర్ కాదా అంటున్నాను నేను ఓన్ మామేం నా కొడుక్కి, కానీ స్టెప్ మామ్ అంటే మదర్ కాదా అసలు? అంత వర్స్ట్గా అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నారు వాళ్ళ కిడ్స్కి అని నాకు అర్థం కాలేదు. నా కొడుకు నా నడుము ముట్టుకుంటే నీకేంటి బాధ? నా కొడుక్కి నేర్పించాను మదర్తో ఎలా ఉండాలి, సిస్టర్స్తో ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉండాలి అని నా కొడుకు నేను నేర్పించాను. అలా మీరు మీ పిల్లలకి నేర్పించారా? కాబట్టి మీరు పిల్లలకి నేర్పించలేదు కాబట్టే ఈరోజు మీ పిల్లలు అందరిలో అదే చూస్తున్నారు. మేబీ వాళ్ళ మదర్ని కూడా వాళ్ళు అలాగే చూస్తున్నారేమో, అందుకే ఇంకొక మదర్ని అలా మాట్లాడే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. చాలా బాధ కలిగింది. కానీ
బట్ అలాంటివి మనము ఎందుకు మళ్ళీ మా హస్బెండ్ ఏమన్నారంటే ఇది ఇంకా వైరల్ అవుతుంది ఇంకో రకంగా, ఎందుకు అవసరం లేదు, నెగిటివ్ కి రియాక్ట్ అయితే వాళ్ళ కంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే ఎందుకు అవసరం లేదు, నువ్వేం చేసావు వదిలేసేయాలి అంతే, ఇంకా దాన్ని ఏం పట్టించుకోవద్దు. సరే కామెంట్స్ చేస్తానంటే అస్సలు అవసరం లేదు, ఇన్ని రోజులు తీయండి ఇప్పుడు కొత్తగా తీస్తే ఇంకేదో అవసరం లేదు, ఎవరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకో. ఓకే, ఇంత పాజిటివ్ గా చెప్తున్నారుగా మీ హస్బెండ్. ఆయన గురించి చెప్పాలంటే ఇంకేంటి, ఆయన ఏం చేస్తుంటారు? మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అనే. అరేంజ్ మ్యారేజ్ అంటే మా హస్బెండ్ తిరుపతిలో ఏదో చూసారంట, మేమేదో టెంపుల్కి వెళ్ళాము, మా బావగారి ఫ్రెండ్ తను, అలా చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి బాగుంటుంది అని ఇంకా మా బావతో మాట్లాడితే ఇంకా అలా సెట్ అయిపోయింది అంతే. నేను ఆయన్ని చూడము ఇంకా డైరెక్ట్ ఎంగేజ్మెంట్లోనే. ఓకే, అంటే ముందుగా చూడలే? ముందుగా ఒకసారి వచ్చారు మా బావ తను, ఇద్దరు వచ్చారు కానీ నాకేం ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళారు. ఇంకా మా ఫాదర్ అడిగారు ఇంకా ఏరా నీకేమన్నా అంటే వేరే ఏమన్నా ఉందా, ఉంటే చెప్పమని. అప్పట్లోనే 20 years ముందే నన్ను అడిగారు మా డాడీ. అడిగితే అంటే అవన్నీ మాట్లాడడమే మనకు నచ్చదు అప్పుడు, ఇప్పుడంతా ఓపెన్గా మాట్లాడుతున్నారు కానీ అలా పేరెంట్స్ ఏదైనా మాట్లాడితే ఏదోలా అనిపించేది. అవును, అసలు అసలు ఇప్పుడు నిజంగా ఓపెన్ గా మాట్లాడుతున్నారు కానీ అప్పుడు మరీ మొహమాట. అవును చాలా అసలు. కానీ ఇంకా మా డాడీ పాపం అడిగారు నన్ను, అడిగితే అవంతా ఏం లేదు డాడీ, మీరు ఏం చెప్తే అది మీ ఇష్టం అన్నాను. ఇంకా మనకు మ్యారేజ్ అన్న నాలెడ్జ్ కూడా లేదు. అవును, అప్పుడు 18 అయినా కూడా, ఇప్పుడు 18 కాదు 13కి అంతా తెలుసు పిల్లలకి. 13 ఏంది, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు, అన్ని నాలెడ్జ్ ఉంది. అవును, ఏం తెలియదు అసలుకి, నథింగ్, జీరో నాలెడ్జ్ అసలు. ఇంకా ఏదో ఓకే రెడీ అవుతున్నాం, రెడీ కావడం అంటే ముందు నుంచి ఇష్టమే కాబట్టి ఓకే రెడీ అవుతున్నామే. ఎంగేజ్మెంట్ అప్పుడైతే నేను బయట కూర్చొని వేరే పిల్లలతో ఆడుకుంటుంటే మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ తనుజ అనేసి ఒక ఆంటీ ఉంది, తను వచ్చి నాకు నువ్వు ఇట్లా ఆడుకోకూడదే, నీదే ఎంగేజ్మెంట్, లోపల వచ్చి కూర్చో అంటే అయ్యో పాయింట్ అంటే లేదురా లోపల రా అంటే లోపలికి వెళ్ళి చూసాను అనమాట. ఇంకా అలా అలా ఏదో జరిగిపోయింది. ఇంకా ఓకే, అలాగే ఆడుకుంటూనే 3 పిల్లలు అయిపోయినారు. 3 పిల్లలు? 2 అమ్మాయిలు 1 బాబు. బాబునైతే చూసాము రీల్స్లలో. అమ్మాయిలు పెద్ద పాప నర్సింగ్ చేస్తుంది ఇప్పుడు, ఫస్ట్ ఇయర్, ఇంకా 18 తను, 18 రన్నింగ్. మీరు చూడడానికి ఇలా కనిపిస్తున్నారు, 3 పిల్లలు, మళ్ళీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకుంటున్నారు బాగా హెల్ప్ఫుల్ నాకు ఈ పిల్లలు అసలు. కాబట్టే ఏదైనా చేయగలం, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తేనే ఏదైనా, లేదంటే మనం ఏం చేయలేం కదా. అవును. ఇంకా బాబు కూడా ఇప్పుడు 11th grade తను, చిన్న పాప వచ్చి 8th. ఓకే, మరి మీ స్కూల్? నేను ఇంటర్ చదివాను అంతే. ఇంటర్ వరకు? ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది ఇంకా. ఓకే, ఇంటర్ వరకు ఎక్కడ అయింది? APS కాలేజ్ బెంగళూరులో. ఓకే, అంటే మీరు తెలుగు పర్సనేనా లేదంటే? తెలుగే. మా నాన్న వాళ్ళది కడప, సో ఆయన బెంగళూరులో వచ్చి సెటిల్ అయినారు. ఇంకా అందువల్ల నేను బెంగళూరులోనే చదువుకోవడం అంతా. ఇంట్లో మాట్లాడడం అయితే తెలుగే, బయట కన్నడ అయినా కూడా ఇంట్లో తెలుగే కాబట్టి బాగానే మాట్లాడతాను అనుకుంటున్నా. అరే సూపర్ గా మాట్లాడుతున్నారు. కానీ కన్నడ అంటే చాలా ఇష్టం నాకు, ఎవరైనా కన్నడ వాళ్ళు కనిపిస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది అసలు. ఎందుకు అంతగానో పిచ్చి? ఎవరు చాలా తక్కువ మనకి. ఇప్పుడు మెల్బోర్న్లో అయితే నాకు సరౌండింగ్లో అందరూ హైదరాబాద్ వాళ్ళే, 90% అని చెప్పేస్తాను నేనైతే. హైదరాబాద్ వాళ్ళే, ఏదో ఒక 10-20% విజయవాడ వాళ్ళని కలిసి ఉంటాను నేను అలా. ఇంకా కర్ణాటక వాళ్ళైతే చాలా తక్కువ. ఓకే, మేబీ ఇటువైపు నేను ఎక్కువ కలిసిపోయినాను కాబట్టి వాళ్ళని కలవలేకపోయాను, మరి ఏమో తెలియదు, కానీ వాళ్ళని చాలా తక్కువ. ఇంకా ఎప్పుడన్నా కలిస్తే మాత్రం భలే అనిపిస్తుంది, ఓకే కన్నడ మాట్లాడే టైం వచ్చింది అన్నట్లు. ఓకే, ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి అప్పుడు మెమోరీస్ ఎట్లా ఉంటుండే? స్కూలింగ్ అసలు వేరే లెవెల్ కదా. ఎలా ఏమేమి చేస్తుండే? ఏం లేదు, నేను గర్ల్స్ హై స్కూల్లో చదివింది, ఏం పెద్ద మంచిగా చదువుకొని ర్యాంక్ స్టూడెంట్ అలా ఏం కాదు, అంత ఎక్స్పెక్టేషన్. అలా ఉండుంటే మరి ఇప్పుడు అంటే అంత ఏజ్కి పెళ్ళి అవ్వబోతుండేమో. ఏమో మేబీ. ఓకే, ఏం లేదు, జస్ట్ నార్మల్ అంతే. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నాకు ఫోర్స్ చేయలేదు, ఓకే నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నువ్వు బాగా చదువుకోవాలి, బుక్ ఎత్తు. నేను ఒకటే చైల్డ్, ఓన్లీ చైల్డ్ కాబట్టి నాకు ఎప్పుడు ఫోర్స్ లేదు, చాలా హ్యాపీగా గడిచిపోయింది నా చైల్డ్. ఓకే,
మరి చైల్డ్హుడ్ మెమొరీస్ ఏమైనా ఉన్నాయా? మెమొరీస్ అంటే ఇంకా కజిన్ సిస్టర్స్తో వాళ్ళతో వీళ్ళతో ఎంజాయ్ చేయడం అంతవరకే, జస్ట్ నార్మల్ లైఫ్ అంతే. ఇంకా మెమొరీస్ అంటాం ఏం లేదు, అంతగా ఏం లేదు. అంటే గేమ్స్ కానీ లేదంటే ఏదైనా తెలియకుండా చేసే పనులు కానీ ఉంటాయి. చెప్తున్నా కదా ఏం లేదు. అల్లరి మా మదర్ చెప్తారు మా కిడ్స్తో, అసలు ఎలా పెరిగిందో కూడా నాకు తెలియదు అసలు. ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఎప్పుడు ఎటువంటి బాధ మాకు కలిగించలేదు. అలా పెరిగిపోయింది ఈ పిల్ల. మీరేంటి అనేసి అంటారనమాట ఎప్పుడన్నా. సో ఏం లేదు, నేను ఒకటే బిడ్డ కాబట్టి నాకు కోరుకున్నది సెకండ్లో మా నాన్న పెడతారు. ఒకసారి ఒకటి మాత్రం నాకు బాగా గుర్తు, ఆల్మోస్ట్ 1 month అనుకుంటా, బాగా ఇట్లా సమ్మర్ హాలిడేస్లోనే బాగా ఫీవర్ ఉంది, చాలా రోజుల నుంచి తగ్గట్లేదు అసలు. అలాంటి సిచ్యుయేషన్లో కూడా నాకు ఇంకా చల్లగా తాగాలి అంటే, ఆ టైంలో ఇంకా అవాయిడ్ చేస్తారు కదా పేరెంట్స్, వద్దు తినద్దు తాగద్దు ఇట్లాంటిదే తినాలి అని పర్టికులర్గా. ఇంకా చాలా రోజులు వేరే అయిపోయింది. నైట్ 12 o'clockకి నాకు అప్పుడే కోక్ తాగాలి అంటే మా నాన్న బేకరీ ఓపెన్ చేయించి కోక్ తీసుకొని వచ్చి తాపిచ్చారు ఆ రోజు. అలా అంటే అదే మంచిది కాదు. మా మమ్మీ అరుస్తుంది, లేదు ఇది కరెక్ట్ కాదు అంటే, లేదు లేదు బిడ్డ అసలు ఏమి తినట్లేదు తాగట్లేదు, ఏదో అడుగుతుంది, ఏదో కొద్దిగా తాగని అని ఆ టైంలో పోయి బేకరీ ఓపెన్ చేయించి కూల్ డ్రింక్ తెప్పించి తాపించినాడు అనమాట మా నాన్న. మరి గ్రేట్ కదా. కానీ మా డాడీ చాలా అంటే చాలా సూపర్ అసలు. ఏది కోరుకున్నా కూడా అది అది ఉండాల్సిందే నాకు. ఓకే, నేను ఇలాంటి సీన్స్ అన్ని సినిమాలో చూసా, రియల్గా వింటున్నాను. ఓకే, మీరు ఒక్కరే అమ్మాయా? నేను ఒక్కటే. చిన్న పాప మా సిస్టర్ ఉండింది, కానీ తను నేను చిన్నగా ఉన్నప్పుడే, నేను 5 yearsలో ఉన్నప్పుడే తను చనిపోయింది. ఎలా మరి ఏమంత నాలెడ్జ్ లేదు నాకు. తర్వాత చెప్తారు కదా, హెల్త్ బాగాలేదు అని చెప్తా ఉన్నారు మమ్మీ. ఏం ఎక్కువ అంటే ఏదో పెద్ద డిసీజ్ అట్లా అంతా ఏం లేదు, జస్ట్ నార్మల్ ఫీవర్ అలాగే వస్తుండే పోతుండే అంతవరకే. ఎంతమంది డాక్టర్స్ చూపించినా ఏం సరిపోలేదు అలా అని చెప్పారు అంతే. చాలా చిన్న పాప ఉన్నప్పుడే, తనకి మేబీ అంటే మీరు ఎంత వయసు ఉంటుండే అప్పుడు? మేబీ నాకు 7 years, 2 yearsకేనే మళ్ళీ మా సిస్టర్. సో తనకి 4 to 5 years ఉండొచ్చేమో. నాకు అసలు ఆ పాపదైతే మా ఇంట్లో ఒక ఫోటో కూడా లేదు. అంటే తను పుట్టినప్పటి నుంచి తనకి హెల్త్ బాగాలేదు అని చెప్పి, ఇంకా అప్పుడు చెప్పేవాళ్ళు కదా ఫొటోస్ తీయకూడదు అది. అవునవునవునవును. అలా తనది మా ఇంట్లో ఒక ఫోటో కూడా లేదు. మౌనిక, తన పేరు మౌనిక అని. పేరు కూడా పెట్టేశారు అయితే అప్పుడే? ఫస్ట్ నాకు అది సరిగ్గా గుర్తులేదు, శ్వేత అనేదో పేరు పెట్టినట్టున్నారు. మేబీ పేరు వల్ల తనకి ఇట్లా ఉందేమో అని మళ్ళీ పేరు మార్చి ఏదేదో చేశారు. కానీ ఇంకా పాపం కుదరలేదు మా పేరెంట్స్కి. ఇంకా నేను ఒకటే మిగిలిపోయాను కాబట్టి ఇంకా చాలా గారాబం. ఇంకా నాకు అసలు సైకిల్ కూడా రాదు, సైకిల్ ఏం నేర్పించలేదు. ఒకసారి సైకిల్ నేర్చుకుంటూ మా బ్రదర్తో నేర్చుకుంటూ పడిపోయానని చెప్పి ఇంకా మా మమ్మీ అస్సలు వద్దంటే వద్దు, అవసరం లేదు నీకు అవసరం లేదు. అలాగే బండి కూడా అలాగనే చేశారు. స్కూటీ ఫ్రెండ్తో బయట నేర్చుకున్నా, సరే మా అమ్మకి షో చేయాలని చెప్పి ఫోన్ చేసి మమ్మీ కొంచెం బయటికి రా అని చెప్పి పోయి మా అమ్మని చూసి గేట్ దగ్గర వచ్చి గుద్దేసి ఇంకా ముట్టుకోవద్దు ఇంకా అని చెప్పేశారు. ఇంకా అలా అది కూడా లేదు. ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చాక ఇంకా మా హస్బెండ్ కూడా అలాగే నాకు భయం వేస్తుంది, సంధ్య వద్దు 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 అని. ఆల్మోస్ట్ 6 years బంగపోయాను కార్ నేర్చుకోవడానికి. ఇంకా ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చిన తర్వాత కార్ కంపల్సరీ అని చెప్పారు వాళ్ళు. అయితేనే నీకు జాబ్, లేదంటే కష్టము, అక్కడ పార్కింగ్ అంతా ఉండదు, బస్ ఫెసిలిటీ తక్కువ అనమాట. అట్లా అంటే అప్పుడు ఓకే 21 hours నేర్చుకున్నా. ఇంకా స్ట్రైట్ అవే ఇంకా కారేనే. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడికి తిప్పేస్తా. ఇంకా ఇప్పుడు పిల్లలకి నేనే నేర్పిస్తున్నా. ఓకే, వాళ్ళకి ఒక 5 classes బయటికి పంపించా, ఇంకా మిగతా నేనే నేర్పిస్తున్నా. ఓకే, మొత్తానికైతే స్కూటీ నేర్పించుకుంటూ అంటే నేర్చుకొని ఇంట్లో షో చేద్దామనేసి అదే షో ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది మనతో. నేర్చుకున్నప్పుడు పడ్డారా మరి? లేదు లేదు లేదు, అదే షో ఆఫ్ టైంలోనే. ఇంకా సైకిల్ మాత్రం నేర్చుకునేటప్పుడే, అది కూడా కాలువలో పడిపోయాను. అవునా? కాలువలో పడిపోయి మా బ్రదర్ వచ్చి సరే ఇంట్లో ఎవరికి ఏం చెప్పొద్దు అంటే ఓకే ఓకే అని చెప్పి మొత్తం క్లీన్ చేసుకొని. ఇంట్లో ఏం చెప్పొద్దు అని చెప్పారా మీ బ్రదర్? ఇంటికి వెళ్ళిపోయి ఓకే చాక్లెట్ అవి ఇవి అన్నీ కొనిచ్చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కాసేపు అట్లాగే ఉండి ఇంకా అంతా తినేయడం అయిపోయినాక ఏడ్చేసాను. ఇంకా ఏడ్చేసి ఇలా దెబ్బ తగిలింది ఇలా పడేశాడు. కాదు, చాక్లెట్ తిన్నాం కాన్సెప్ట్ అది. చాక్లెట్ నార్మల్ పిచ్చి కాదు,
చాకో స్టిక్ వస్తుండే అప్పుడు. ఈ క్యాడ్బరీ 5 రూపీస్ క్యాడ్బరీ ఉండింది కదా, అలా చాకో స్టిక్ 2 రూపీసే అది. ఎప్పుడు నా బ్యాగ్ నిండా ఉండేది అది, అసలు బ్యాగ్ నిండా అంత చాక్లెట్ తినేదాన్ని నేను. చాలా అంటే ఇప్పటికీ తింటాను అనుకో, బట్ అంత లేదు. ఓకే, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. లేదు, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు హెడేక్ వస్తుంది చాలా చాక్లెట్ తింటే, ఏమో మరి రీసెంట్గా స్టార్ట్ అయింది అలా, సో తినను ఇప్పుడు. ఓకే, మొత్తానికి అయితే చైల్డ్హుడ్ మొత్తం బాగా ఎంజాయ్ చేసిర్రు అయితే. ఎంజాయ్ అంటే ఇంక అంతే, మామూలు నార్మల్. తర్వాత పెళ్లి లైఫ్ ఏమైంది? పెళ్ళి లైఫ్ అంటే ఇంకా ఒకటే బిడ్డ కాబట్టి ఇంకా కొంచెం గారాబం ఎక్కువ కాబట్టి సడన్గా ఇటువైపు వచ్చేసాను కదా. అవును, కొద్దిగా హార్డ్ అయింది. మెల్లమెల్లగా అంతా సరిపోయింది. మెల్లమెల్లగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అసలు అవును, ఇప్పుడైతే ఫుల్ సెట్ అని చెప్పొచ్చు ఇంకా. ఓకే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో అంటే మీకు ఎలా, మీరు ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యి చేశారా, లేదంటే మీ హస్బెండే చెప్పారా చేయమని? యాక్చువల్గా మా ఫాదర్ వచ్చారు మెల్బోర్న్కి చాలా టైం తర్వాత. ఎప్పుడు మా మదరే వచ్చి వెళ్తున్నారు. ఈసారి మాత్రము లేదు, మా డాడీకి ఇద్దరు కలిసే రావాలి, ఒకరే రావద్దు. ఎందుకంటే డాడీ బెంగళూరులో ఉంటే మమ్మీ ఎప్పుడు తన్నే తలుచుకుంటూ డాడీని అంటే తిన్నారా తాగినారా ఇట్లా ఈ స్ట్రెస్లో తను ఇక్కడ సరిగ్గా ఉండదు, అక్కడ ఉండలేక అలా అయిపోతుంది. అందుకని ఈసారి మాత్రము వస్తే ఇద్దరు రావాలి, లేదంటే ఇద్దరు రావద్దండి అని చెప్పాను ఇంకా. బట్ నాకు అవసరం ఉంది, మీ అవసరం అయితే ఉంది, వస్తే ఇద్దరండి లేదంటే వద్దు అంటే ఇంకా సరే ఫైనల్గా నాన్నకు అస్సలు ఇష్టం లేదు కానీ వచ్చారు. ఇంకా వచ్చి ఇంకా 10 months ఉన్నారు నాతోనే. అప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ టైమ్. ఇంకా సరే ఇంకా వెళ్ళలేకపోయినారు. మా హస్బెండ్ అన్నారు ఇండియాలో ఫెసిలిటీ తక్కువ కాబట్టి ఇక్కడైతేనే కొంచెం బాగుంటుంది. అంటే ఇంకా నేను ఒకటే బిడ్డను కాబట్టి ఎవరు తక్కువని వెళ్ళి చూసుకోవడము ఇలా ఎవరికి ఇబ్బంది పెట్టలేము కదా. అలా అని మనతో ఉంటే సేఫ్గా ఉంటుంది అన్నట్లు వీసా ఎక్స్టెండ్ చేసి ఇంకా ఆపేసాను నేను మా డాడీని. ఆగిపోయినారు. ఇంకా జూన్ టైంలో మామూలుగానే ఉన్నాము. ఇంకా మా హస్బెండ్కి కిడ్స్కి అందరికీ కోవిడ్ వచ్చింది ఆ టైంలో. అందరికి వచ్చింది, వాళ్ళందరూ ఒక రూమ్లో, నేను ఒక రూమ్లో, మా మమ్మీ డాడీ ఒక రూమ్లో ఉన్నారు. మేము ముగ్గురు బాగున్నాం, మా ముగ్గురికి ఏ కోవిడ్ లేదు ఏం లేదు, అంతా బాగానే ఉంది. కానీ సరే ఫ్రైడే రోజు ఈవినింగ్ కిచిడి చేసి అంత తిని రెస్ట్ తీసుకొని మా డాడీ రూమ్కి వెళ్ళి అలాగే సరదాగా మాట్లాడుతూ కూర్చొని ఉన్నాము. సడన్గా నవ్వుతూనే అనేసారు ఇంకా అంతే. అలా అలా జరిగింది డాడీకి. అది తట్టుకోలేకుండా నేను కొద్ది రోజులు చాలా డిప్రెషన్లో ఉండే, ఒక 3 to 4 months దాకా. అప్పుడు ఇంకా ఏం చేయాలి, మైండ్ డైవర్ట్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా. ఆ టైంలో ఇంకా మా పాపకి స్టార్ట్ చేశాను, ఇంకా మా చిన్న పాపకి స్టార్ట్ చేశాను ఏదో ఒకటి చేయాలి అన్నట్లు. తనకు స్టార్ట్ చేస్తే ఇంకా తను కొద్ది రోజులే చేసింది, ఇంకా తను చేయలేదు. ఇంకా నేను ఇంకా చేయను మమ్మీ చాలు ఇంకా అనేసి అంటే ఇంకా సరే నేను సావిత్రి గారిది ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఓకే, తనది డ్రెస్అప్ అయ్యి అలా స్టార్ట్ చేసి ఇంకా అలాగే మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా సరే చేద్దాం అంటే ఇంత కూడా గ్యాప్ తీసుకునేదాన్ని కాదు. అసలు నైట్ షిఫ్ట్లో చేసి డే షిఫ్ట్ చేసి పిచ్చి పిచ్చిగా వర్క్ చేశాను. అప్పుడు ఇంకా ఒక 3 months ఇంట్లోనే ఉన్నా. ఇంకా నా వల్ల కాదు అని చెప్పి మా హస్బెండ్ వద్దు, ఇంట్లో ఉంటే కష్టం, బయటికి వెళ్తేనే కొంచెం బాగుంటుంది అంటే సరే ఇంకా మళ్ళీ జాబ్ స్టార్ట్ చేసి ఇంకా పిచ్చి పిచ్చిగా జాబ్ చేయడము, ఇంట్లో ఉంటే ఇట్లా ఏదో ఒకటి చేయడం అలా కొంచెం. ఇప్పటికీ ఇట్లా ఫ్రైడే వస్తే డాడీ బాగా గుర్తుకొస్తారు. ఇంకా నా దగ్గరకు వచ్చి ఇన్ని ఇయర్స్ తర్వాత అలా జరిగిపోయింది డాడీకి. ఇంకా ఏం చేద్దాం ఇంకా. అంటే మంచిగా ఉన్న పర్సన్ సడన్గా ఒక ఫీవర్ లేదు, హెడేక్ లేదు, ఏం లేదు నాన్నకి, సడన్గా అలా జరిగిపోయింది. ఇంకా మా మమ్మీ టీవీ చూస్తున్నారు, టీవీ చూస్తూ ఇంకా ఏడుస్తుంది అనమాట. సీరియల్ చూస్తూ, తెలుగు సీరియల్ యూట్యూబ్లోనే పెట్టిస్తాను అలా, అక్కడ లైవ్ చూడలేము కాబట్టి సీరియల్ ఏదో చూస్తూ ఏడుస్తుంటే ఇంకా నేను మా డాడీ ఇంకా తన పైన మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం. అలా జరిగింది. ఓకే, ఏమై ఉంటుంది అంటే తర్వాత తెలుస్తుంటుంది కదా? ఏం జస్ట్ హార్ట్ అటాక్ లాంటిది అని చెప్పారు, బట్ అదేమి మనం ఏం చెప్పలేము. మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి తీసుకొచ్చారా? లేదు తీసుకురాలేము, అప్పుడు కోవిడ్ టైం కదా. అవును. సో అప్పుడు అంబులెన్స్కి కాల్ చేసాము,
అంబులెన్స్ మా హస్బెండ్ కాల్ చేశారు ఇంకా. మా పెద్ద పాప చాలా షార్ప్, చాలా ఫాస్ట్‌గా వచ్చి మమ్మీ CPR చేయాలి అంటే నా వరకు ఏం జరగలేదు మా నాన్నకి. బాగా హ్యాపీగా ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు. ఏం జరుగుతది? అయినా మా పాప వెంటనే రియాక్ట్ అయ్యి CPR చేస్తుంటే నొప్పిస్తది అని మా పాపని కూడా దొబ్బేశాను నేను. అయినా మా హస్బెండ్ లేదు, అంబులెన్స్ కాల్ చేసి పిచ్చి పిచ్చిగా అరిచాను అప్పుడైతే. ఎందుకు కాల్ చేస్తున్నావు అసలుకి ఇప్పుడు? ఏం అవసరం ఉంది? అంటే మీరు ఇంకా తీసుకోలేదేమో. ఏం కాలేదు అని నేను ఆయన కాల్ చేస్తే అదేదో పక్క వీధిలో మా కోసమే వెయిట్ చేస్తుంది అన్నట్టు వెంటనే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి CPR చేశారు 26 minutes. చాలా టైం చేశారు. అందరినీ బయటికి పంపించేశారు ఇంకా రూమ్ నుంచి. బయటికి పంపించేశారు. బట్ నేను మాత్రం వెళ్ళను అంటే ఇంకా ఇంకా వాళ్ళు వెంటనే అయిపోయింది, బట్ నీ కోసం మాత్రమే ట్రై చేసాము అని చెప్పారు. ఇంకా అంతే, మాకు చూపిలేదు కూడా వాళ్ళ తర్వాత. నన్ను ఏమన్నారు, ఒక 10 నిమిషాలు నువ్వు హాల్లో పోయి కూర్చో, పిలుస్తాం నిన్ను అని చెప్పారు. ఇంకా అందరూ ఆల్రెడీ హాల్లో ఉన్నారు, ఇంకా నేను కూడా హాల్కి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ వచ్చి కెమెరా ఆఫ్ చేశారు. ఇంకా ఇంట్లో కెమెరాస్ మొత్తం అక్కడే కనిపిస్తుంది, మాకి మానిటర్ ఉందన్నమాట. బంద్ చేసేసి వెళ్ళిపోయారు. అంతే, కాసేపు ఇట్లా తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు. నేను కూడా చూడలేదు. మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. లాస్ట్కి ఒక నర్స్ వచ్చి చెప్పిందనమాట నాకు, మీ డాడీ స్మైలీ ఫేసే నీకు గుర్తుకుండాలి, ఇవేవి గుర్తుండద్దు, అదొకటే గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయింది తను. ఇంకా ఈ ఫ్రైడే ఇలా జరిగిందంటే నెక్స్ట్ ఫ్రైడే వరకు మాకు బాడీని కూడా ఇవ్వలేదు. అంటే అక్కడ ఎలా అంటే ఏం జరిగినా కూడా ఖచ్చితంగా అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఇది ఏమైనా చేశారా, అంటే ఇండియా నుంచి వేరే వచ్చారు కదా వాళ్ళు, ఎవరైనా ఏమైనా చేశారా ఏంటి ఎలా అని. సో అంతా చూసుకొని తర్వాత జస్ట్ హార్ట్ అటాక్ అని తేల్చేసి అప్పుడు ఇచ్చారు. 1 వీక్ తర్వాత అంతా వాళ్ళే చేసేసారు. ఇంకా మేము జస్ట్ ఏదో గెస్ట్ లాగా వెళ్ళి చూసుకొని వచ్చాము అంతే. ఇంకా మదర్ వచ్చి ఇంకా తను తట్టుకోగలిగింది. నేను ఇంకా దాన్నే ఇది చేస్తాను, కానీ పాపం మా మమ్మీ చాలా స్ట్రాంగ్, దాన్ని కూడా ఏం లేదు అనే సమాధానం చేస్తుంది. ఇంకా నేను అలా ఫీల్ అవుతాను, ఇంకా నా దగ్గరకు వచ్చి ఇలా అయిపోయింది కదా అని. ఓకే, నిజంగానే ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ కాగానే డాడీ గురించి, డాడీ ఇలా చేశారనే వరకే అసలు అంతే, ప్రతి ఒక్కరికి అంతే కదా, ఫాదరే హీరో ఇంకా. ఓకే, డాడీతో బాగా గుర్తున్న మూమెంట్ అయితే ఇది బాగా. ఓకే, ఒకవేళ చివరిగా ఆయన ఉంటే ఆయనతో మీరు మాట్లాడాలనుకుంటుంది ఏంటి? మాట్లాడారు మా నాన్న. వెన్స్డే రోజు మేమిద్దరు వాకింగ్కి వెళ్ళినప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం మేము. ఇంకా నన్ను విజయవాడ కనకదుర్గ టెంపుల్ తీసుకెళ్ళాలి, నాకు మొక్కు ఉంది, కాశీకి వెళ్ళాలి, ఇవి చెప్పారనమాట మా ఫాదర్. చెప్తే సరే మీరు వెళ్ళిరండి, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మిమ్మల్ని పంపిస్తాను కదా, పంపించిన తర్వాత మీరు లేదురా నిన్ను తీసుకెళ్ళాలి అంటే, ఓకే నేను వచ్చినప్పుడు వెళ్దాంలే, బట్ ఇంకా మీరు ఏం జాబ్ చేయడం ఏం చేయొద్దు, ఇంకా మీరు సరదాగా తిరగండి అని చెప్తే ఓకే అని చెప్పారు అంతే. ఇంకా నాకైతే నీ దగ్గరే ఉండాలని ఉంది, నీకు చాలా నా అవసరం ఉంది, నేను ఉండాలనే ఉంది, కానీ మీ మమ్మీకి మాత్రము మా మదర్కి 4 brothers సిస్టర్ అందరూ ఉన్నారు బెంగళూరులోనే. సో తనకు అక్కడే ఎక్కువ మనసు, ఇక్కడ కంటే ఇక్కడ ఎవరు లేరు కదా, మెల్బోర్న్లో చాలా బోరింగ్గా ఉంటుంది తనకి. సో అలా ఇంకా మీ మమ్మీ కోసం వెళ్తానురా, ఎలా అయినా మమ్మీని ఒప్పించి మళ్ళీ తీసుకొస్తాను నేను అని చెప్పాను. నీ దగ్గరే ఉండాలని ఉంది అన్నారు, అలాగే ఆగిపోయినారేమో ఇంకా అంతే. ఓకే, ఇప్పుడు మదర్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? ఆవిడ మీ దగ్గర ఉన్నారా లేదంటే? తను ఉండననింది, తను బెంగళూరులోనే. ఇంకా నేనే వచ్చినప్పుడు అట్లా చూసుకురావడం. ఓకే, ఇప్పుడు పిల్లలు అయితే సెటిల్ అయిపోతున్నారు అంతే, వాళ్ళే నన్ను చూసుకుంటారు ఇప్పుడు. అయిపోయింది మీ లైఫ్, మీకు ఉండే టార్గెట్స్ మొత్తం అయిపోయింది. లేదు, నేను ఎప్పుడు అంత స్ట్రెస్ కాలేదు పిల్లలతో. అంటే కూర్చోపెట్టి ఓకే నువ్వు ఇది చదవాల్సిందే, ఇది అలా ఎప్పుడు చేయలేదు. పాపం ఎప్పుడు వాళ్ళే చదువుకోవడం అంతా. ఓకే,
అలాంటివి అంతా ఏం జరగలేదు. నాదేమున్నా జాబు, కిచెను ఇంతవరకే. ఇప్పుడైతే ఓన్లీ కిచెన్ ఒక్కటే. మిగతా మొత్తం పిల్లలే చేసేస్తారు ఇంకా. ఇప్పుడు నా పనేం లేదు. ఎక్కువ పనులేం చేయను నేను. ఇంకా బయట షాపింగ్ అయితే నేను ఎప్పుడు చేయలేదు అసలు. అవునా? ఎప్పుడు చేయను నేను. ఎప్పుడు మా హస్బెండే గ్రోసరీస్, మిల్క్‌తో సహా. గ్రేట్ కదా! తెలవని కూడా తెలీదు. ఏది ఎంత ప్రైసు, ఏంటి ఏం తెలవదు నాకు. లక్కీగా దొరికారు మీకైతే. అది మా అత్తమ్మ నేర్పించిందనమాట. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. అంటే ఇండియాలో మోస్ట్‌లీ ఏం చేస్తారు, జీతం తీసుకొచ్చి హస్బెండ్ చేతికి వైఫ్ చేతికిస్తారు. ఓకే నువ్వు మెయింటైన్ చేయని చెప్తారు. వాళ్ళకి ఎంత వస్తుందో, ఎంత పోతుందో, ఎంత మిగిలిస్తారో ఏందో, కానీ స్ట్రెస్ అయితే వైఫ్‌కి మొత్తం ఉంటుంది కదా. అదే హస్బెండే అన్నీ తీసుకొని వస్తే ఒక గెస్ట్ వచ్చినా ఏమొచ్చినా మంచి చెడు చూసుకొని వాళ్ళే చేసుకుంటారు. దానివల్ల ఎటువంటి ఇంట్లో గొడవలు ఉండదు, స్ట్రెస్ ఉండదు. ఓకే. అని మా అత్తమ్మ బాగానే నేర్పించారు. సో మా ఇంట్లో కూడా చూశాను కదా, మా మమ్మీ డాడీని కూడా ఇలాంటి స్ట్రెస్ వద్దు మనకి. ఏదో ఏం తెస్తే అది తింటాం, ఉంటాం అంతే. బాగుంది అసలు. ఇప్పటికీ అంతే. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా కదా, స్టిల్ నేను ఏం పట్టించుకోను. అంతా ఆయననే చూసుకుంటారు. ఏ ప్రాపర్టీస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అంతా ఆయననే, ఎవ్రీథింగ్. ఓకే. ఫైనల్‌గా మీ లైఫ్‌లో చూసుకుంటే డాడీ, తర్వాత హస్బెండ్. అంతే. వీళ్ళ గురించి ఫైనల్‌గా మీరు మాట్లాడాల్సింది? అంటే ఇంకా డాడీ తర్వాత హస్బెండ్. మీరే చెప్పేశారు కదా మీ నోట్‌తో. అంటే మీ ఒపీనియన్. ఇందులో ఒపీనియనే లేదు ఇంకా. ఓకే. ఇంకంతే జీవితం అంతే ఇంకా. నాకే కాదు ప్రతి ఒక్క అమ్మాయికి అంతే. కానీ మీరు చాలా లక్కీ పర్సన్ దీంట్లో. ఎందుకంటే మీకు ఒక మిల్క్ ప్యాకెట్ ప్రైస్ కూడా తెలియకుండా ఇదైతున్నందుకు మీరు ఇంకా చాలా లక్కీ పర్సన్. అంతే అంటారా? మరి అందుకే అడిగా ఈ క్వశ్చన్ నేను. అదైతే కరెక్ట్. నేనేం పట్టించుకోనబ్బా. ఏదన్నా నేను స్పెషల్‌గా ఏదైనా నాకు పూజలు చేయడం కొంచెం అంటే ఓన్లీ ఊరికి అట్లా చేయడం కాదు. నేను ఎలా రెడీ అవుతానో అలా పూజ చేసేటప్పుడు కూడా అమ్మవారిని కానీ ఏ పూజ చేస్తే అది మంచిగా తయారు చేసి నేను మంచిగా తయారయ్యి చేస్తాను అనమాట. సో దానికి సంబంధించింది ఏదైనా ఉంటే మాత్రం నేను షాపింగ్ చేస్తాను. ఇంకా అంటే నా కోసం, మీకు తెలుస్తుంది కదా అదంతా. నా కోసం అని చెప్పొచ్చు. ఇంకా అవును. నా కోసం నేను చేస్తా అంతే. ఇంకా వేరే ఏది ఇప్పుడు మా కిడ్స్ కూడా షాపింగ్ చేస్తారు లాస్ట్కి. మా హస్బెండ్ అప్పగిచ్చేస్తారు ఇంకా ఈ వెజిటేబుల్స్, మిల్క్ మా పెద్ద పాపకి, మా బాబుకి ఇట్లా మీరు తీసుకురావాలి అన్నట్లు. వాళ్ళు కూడా తీసుకొస్తారు. వాళ్ళు కూడా ఏది డిస్కౌంట్లో ఉంది, ఏది ఎలా తీసుకురావాలి అంటే అది చూస్తారు కదా. అవును. ఈ ఏం చెప్తారు, బిగ్ బజార్ అనుకోండి, ఇక్కడ బిగ్ బజార్ కానీ మోర్ కానీ అలాంటిది, అక్కడ కూడా కోల్స్, వుల్వర్స్ అలా ఉంటుంది. ఓకే. సో అలాంటి ప్లేస్లో మోస్ట్లీ డిస్కౌంట్ టైంలో అవన్నీ చూస్తారు మా పిల్లలు బాగానే. చూసి నాకు ఏ రోలో ఏముంది కూడా తెలియదు, నేను పోను కాబట్టి అస్సలు స్ట్రెస్సే తీసుకోను నేను. అది చాలా హ్యాపీగా లీడ్ చేసేస్తున్నారు అయితే లైఫ్. అంతే అయిపోయింది. అదే అంటున్నా కదా, ఇంకంతా అయిపోయింది, ఇంకా హ్యాపీ. ఓకే. ఫైనల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు కాబట్టి బాగా రీచింగ్ ఉంది కాబట్టి ఒక అవార్డు కూడా తీసుకున్నారు మీరు, ఇంకా తెలుగు అమ్మాయిగా ఆస్ట్రేలియాలో. సో ఎలా ఫీల్ అయ్యారు? అంటే నాకు ఎందుకు ఇచ్చారు అవార్డు అని ఫస్ట్ అంటే మనం ఎంత ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నామో మనకు తెలీదు, అవును, చూసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అరే నాకెందుకు ఇస్తున్నారు, అసలు వీళ్ళు కరెక్ట్గానే నా ప్రొఫైల్ చెక్ చేశారా? సేమ్ అడిగాను నేను. అజయ్ అనేసి తను నాకు కాల్ చేసి ఇలా అని చెప్పారు. అసలు అవసరమా అజయ్ అంటే ఏముందని చెప్పి, ఏంటి సంధ్య అలా అంటున్నారు మీరు, మీ గురించి మీకు తెలియదు అసలు ఎంత సూపర్గా యాక్టింగ్ చేశారు అలా ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని. ఇంకా నాకు పేర్లు కూడా మర్చిపోయాను, మూవీస్ పేరు కూడా ఏదేదో యాక్టింగ్ చేశాను అని. మూవీస్లో చేశారా? మూవీస్లో కాదు, ఇది రీల్స్లో. ఓకే. ఏ మూవీస్ ఏది కూడా క్యారెక్టర్స్ కూడా మర్చిపోయాను. సో అవన్నీ ఆయన గుర్తుపెట్టుకున్నారు, బాగానే గుర్తుపెట్టుకొని ఇలా అని చెప్తే ఓకే సరే మీ ఇష్టము అని చెప్పాను ఇంకా. బట్ ఆ రోజు వరకు కూడా నాకేమి ఓకే ఏదో దొరుకుతుంది ఏం అనిపించలేదు, జస్ట్ నార్మల్గా. ఇంకా శివారెడ్డి గారు అన్నారు, పిల్లలు ఒక్కొక్కరే ఎక్కుతుంటే నేను ఇంట్రొడ్యూస్ చేపిస్తున్నాను అనమాట. మీ పిల్లలేనా అంటున్నారు. అవును నా పిల్లలు ముగ్గురు అని చెప్పాను నేను. ఓకే. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంది గుర్తుపట్టారు అక్కడికి వెళ్ళినప్పుడు. ఓకే. ఇంకా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక ఇండిపెండెన్స్ డేకి వెళ్ళాము నార్మల్గా మేము సరదాగా. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పంజాబీ అంటే ఫ్యామిలీ, ఒక చిన్న పాప వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా మీతో మాట్లాడాలంట మా పాప అంటే, ఈ బాజీరావు మస్తాని
ఆ మూవీది కొన్ని చేశానన్నమాట. సో ఆ పాప అబ్జర్వ్ చేసి నేను హిందీ చాలా తక్కువే చేశాను చెప్పాలంటే. బట్ ఆ పాప అబ్జర్వ్ చేసి నన్ను గుర్తుపెట్టుకొని నాతో మాట్లాడాలని, నాకు ఒక ముద్దు పెట్టచ్చా అని, మిమ్మల్ని తాకచ్చా అంటుంది. ఓకే. వామ్మో నేను అంటలేదు. అది మాత్రం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఓకే, ఒక చిన్న పాప గుర్తుపెట్టుకుందంటే ఓకే, ఏదో కొద్దిగా ఎవరికో కొద్దిగా అన్న తెలుసులే నేను అన్నట్లు మంచిగా అనిపించింది. ఓకే. ఇప్పటిదాకా మీకు గుర్తుండిపోయిన కామెంట్ ఏమైనా ఉందా? కామెంట్ అంటే ఇంకా అందరూ నార్మల్గానే పెడతారు, అలా ఏం లేదు. మొన్న లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ చార్మినార్లో ఎంత బిజీ ఉంది అక్కడ. అవును. సో మేము ఊరికే చూడడానికి, కిడ్స్కి చూపించడానికి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అంతే, ఎవరో రికగ్నైజ్ చేసి, ఆయన ఎవరో విజయవాడ నుంచి వచ్చిరంట. అంత బిజీలో నన్ను రికగ్నైజ్ చేసి సంధ్య గారు అంటే, ఎవరబ్బా ఇక్కడ సంధ్య ఇటు చూస్తున్నా అంటే, నేను మీ ఫ్యాన్ అండి, నేను విజయవాడ నుంచి వచ్చాను అవి ఇవి అంటే, ఓకే. ఎక్కువ మాట్లాడలేదు కానీ బట్ అంతమందిలో కూడా గుర్తుపట్టారు కదా అని ఒక హ్యాపీనెస్. అంత ఇంకొకటి, ఆస్ట్రేలియా అమ్మాయి ఇక్కడ చార్మినార్ దగ్గర తిరుగుతుందని ఎవరు అనుకుంటారు? అప్పుడు అతను కూడా ఏమన్నారంటే, అంటే మీరు అని నాకు చూడగానే అర్థమైంది, కానీ మీ బాబుని చూసి కన్ఫర్మేషన్ వచ్చింది అన్నారు. ఓకే. అంటే నిజంగానే లేడీస్కి కొంచెం గుర్తుపట్టినా కూడా మాట్లాడడానికి ఇదవుతుంది. ఎందుకంటే వాళ్ళు మేకప్ వేసుకొని ఒక్కొక్కరు రెడీ అవుతారు కదా. ఇన్ కేస్ రాంగ్ గెస్ అయితే కష్టం అని మా బాబుని చూసి కనిపెట్టా. ఓకే, అంటే మీకు నాకంటే మా బాబునే గుర్తా ఎక్కువ అంటే, లేదు అలా లేదు మేడం, కానీ బాబుని చూసి కన్ఫర్మేషన్. ఓకే. ఓకే. కామెంట్స్ అంటే ఇంకా మామూలు అందరు రెగ్యులర్గా నార్మల్గానే, నాకేమంతా కామెంట్స్ పెట్టడం అట్లాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు. అదే ఈ వైరల్ అనేటివి తప్ప. ఓకే. నాకేం డాన్స్ అంతగా రాదు. ఇంతకు ముందు కూడా ఒక డాన్స్కి అలాగే వైరల్ అయిందనమాట. ఏదో పిచ్చివే కదా వైరల్ అవుతాయి. నిజం ఒప్పుకున్నారా? అంతే. అప్పుడు నేను కానీ బాగా చేస్తారు తెలుసా, క్యూట్గా బాగా అనిపిస్తుంది. మరి డాన్స్ ప్రాక్టీస్ ఏముండదు అనుకుంటా నాకు తెలిసి, సాంగ్ పెట్టేసుకొని ఇంకా చెయ్యాలి అని ఫిక్స్ అయినాను అనుకో, రెడీ అయిపోతా దానికి తగినట్టు. రెడీ అయిపోయి కెమెరా ముందే ఒక 4-5 టేక్స్ అయిపోయి, ఓకే ఏది కరెక్ట్గా వచ్చిందంటే అక్కడ ఆపేయడం, అంతే. ఇంకా మనకు అనిపిస్తే చాలు. అంతే, నాకు అనిపిస్తే చాలు అని ఫీల్ అవుతాం. బట్ అది మాత్రం కొంచెం వర్స్ట్ గానే ఉందనుకుంటా, పిచ్చిగా ఎగరేసాను. చాలా బాగుంది. మీకు చూసారు కదా ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారో, ఎట్లా గుర్తుపడుతున్నారో, అదొకటి హ్యాపీ. ఓకే, బయట ప్రపంచానికి కూడా ఏదో సంధ్య అంటే కొద్దిగా తెలుసు అన్నట్లు అది ఉంటది కదా ప్రతి ఒక్కరికి. అవును, ఎవరో రికగ్నైజ్ చేయాలి అన్నట్టు. అదే. ఫైనల్ గా మీకు సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? నా ఫ్యామిలీ ఫస్ట్. ఓకే. ఫస్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదంటే ఏది జరగదు. అవును. ఇంకొకటి, నేను ప్రైవేట్లోనే పెట్టినుండే ఫస్ట్. టిక్టాక్ స్టార్ట్ చేశాను నేను, అప్పుడే కదా ఆగిపోయింది కోవిడ్ టైంలో. మన ఇండియాలో లేదు, మన ఇండియన్స్ చూడలేదంటే ఇంకేంటి అన్నట్లు ఇన్స్టాకి వెళ్ళాను. ఇంకా అప్పుడు శ్వేత అనే ఒక ఫ్రెండ్ ఉంది, సంధ్య బాగానే ఉన్నాయి, ఎందుకు ప్రైవేట్లో పబ్లిక్ పెట్టేసి ఎందుకులే శ్వేత ఊరికే అంటే, ఊరికే ఉండు సంధ్య పెట్టే, ఏం కాదు ఏం కాదు, నన్ను నమ్మండి, మీరు పెట్టేయండి, ఏం కాదు అంటే, ఇంకా తను వర్డ్స్ వల్లనే నేను పబ్లిక్ చేశాను చెప్పాలి అంటే, లేదంటే అది ప్రైవేట్లోనే ఉండిపోయేది. ఓకే. తను లేదు, మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి తెలుసా, మనం ఒక దగ్గరకు వచ్చినాం అంటే కీ పాయింట్స్ ఉంటాయి కదా. ఖచ్చితంగా. అంటే ఎవరో ఒకరు చెప్తేనే కొన్ని ముందుకెళ్తుంది. అవును. మనమే ఓకే, మనం చూసుకొని ఫస్ట్, ఇప్పుడు మనం ఎందుకు రెడీ అవుతాం, ఫస్ట్ మన కోసం మనం రెడీ అవుతాం, తర్వాతే ఓకే వీళ్ళ కోసం అనేది నా వరకు అయితే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అందుకే ఇంత అందంగా ఉన్నారు. ఎవరి కోసం నేను రెడీ కాను, నా కోసం. నాకు చాలా ఇష్టం, నాకు చాలా చక్కగా నీట్గా రెడీ కావడం. నాకు ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా నేను ఎప్పుడు ఫ్రెష్గా నీట్గా ఉంటాను అనమాట. ఇంకా ఆ టైంలో ఇంకా ఎక్కువ రెడీ అవ్వాలని కోరుకుంటా. అంటే నేను డల్గా ఉంటే మా హస్బెండ్కి కొంచెం కంగారు ఎక్కువ. నేను డల్గా ఉంటే ఏదో అయిపోయిందని ఫీల్ అవుతారు అనమాట. సో కొంచెం యాక్టివ్గానే కనిపించాలి. యాక్టివ్గా నేను లేకపోయినా రెడీ సోఫా పైన ఒక కార్నర్లో పడి ఉంటే కూడా పర్లేదు, ఆయనకి కొంచెం ఓకే ఈ పిల్ల బాగానే ఉంది అన్నీ తీసుకొచ్చి నాకు సేవ చేస్తారు, కానీ నేను మాత్రం యాక్టివ్గా కనిపించాలి ఆయనకు అలా. మరి మీరు ఎనర్జీ కదా. ఓకే.
అలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తే మనకి ముందుకు వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇంకా రీల్స్ చేసి ఇంకా మా తెలుగు ఆడియన్స్ని నిజంగా ఇది ఒక యూనిక్ సబ్జెక్ట్ కదా మీది మొత్తం, అసలు యూనిక్ ప్రొఫైల్ కూడా, ఇంకా మంచిగా వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.